మ్యాగీ సమోసా దొంగ. వెంకటపాలెం అనే గ్రామంలో కుమార్ అనే వ్యక్తి ఉండేవాడు. వాడు ఏ పని చేయకుండా వాడి గురించి వాడు గొప్పలు చెప్పుకుంటూ రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు కుమార్ భార్య ఇలా అంటుంది, ఏవండి, ఏ పని చేయకుండా తిని తిరిగితే ఎలా అండి? ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పండి. అప్పుడు కుమార్, చూడు, నేను ఒకడి కింద పని చేసేవాణ్ణి కాదు, 10 మందికి నేనే పనిచ్చే రకం. చూస్తూ ఉండు, కొద్ది రోజుల్లోనే కోట్లు సంపాదిస్తా అని అంటాడు. ఛీ, మీకు ఎంత చెప్పినా సిగ్గు రాదు అని కోపంతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కుమార్ మాత్రం భార్య మాటలు పట్టించుకోకుండా అతన్ని ఎవరు ఏమన్నా సిగ్గు లేకుండా తన ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు కుమార్ తన ఫ్రెండ్ రవితో ఇలా అంటాడు, రే రవి, ఎక్కడికి రా అంతా హడావిడిగా పోతున్నావు? ఇంకెక్కడికి రా, పనికిరా. పని ఏంట్రా ఎప్పుడు పని పని అని? లైఫ్ ని ఎంజాయ్ చేయాలరా, డబ్బు సంపాదించడం కాదు. మరి పని చేయకుండా డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా? పని చేసి డబ్బు సంపాదించుకొని దాంతో సుఖంగా బ్రతకవచ్చు. డబ్బుంటేనే ఏదైనా జరిగేది. డబ్బుంటే చాలరా, అన్ని మన దగ్గరకు వస్తాయి అని అంటాడు. అప్పుడు కుమార్, పోరా, ప్రతి ఒక్కడు అదే చెప్తాడు. బుర్రతో ఆలోచిస్తే పని చేయనవసరం లేదురా, డబ్బు అదంతటా అదే వస్తుంది. అప్పుడు రవి తన మనసులో ఇలా అనుకుంటాడు, అరే ఈడికిలా కాదు, ఉండు చెప్తా. సరేరా, ఆలోచిస్తే అన్నీ వస్తాయి కదా, డబ్బుతో సంబంధం లేదు కదా అని అటు ఇటు చూస్తాడు. అంతలో ఒక సమోసా వ్యాపారి సైకిల్ పై సమోసాలు పెట్టుకుని వస్తూ ఉంటాడు. ఆ గరం గరం సమోసా, గరం గరం సమోసా అనుకుంటూ రవి అతన్ని చూసి ఇలా అంటాడు, అరే కుమార్, డబ్బుతో ఏమీ సంబంధం లేదు కదా, తెలివి ఉంటే చాలు కదా. సరేరా, నీ తెలివితేటలు ఉపయోగించి డబ్బులు ఇవ్వకుండా ఆ సమోసా బాబాయ్ దగ్గర సమోసా తీసుకొని తినరా, చూద్దాం అని అంటాడు. కుమార్, ఇందులో ఏముందిరా, బుర్ర పెట్టి ఆలోచిస్తే చిటికలో వచ్చేస్తాయి, పద చూపిస్తా అని అంటాడు. ఇద్దరూ వెళ్లి సమోసా బాబాయ్ని ఆపుతారు. సమోసా వ్యాపారి, ఏం బాబు, ఏం కావాలి? బాబాయ్, సమోసా నేను తినను బాబాయ్, నా ఫ్రెండ్కి సమోసా అంటే చాలా ఇష్టం, వాడు తింటాడు. ఏంటి కుమారా, ఏ పని చేయకుండా ఊర్ల మీద బలాదూరు తిరుగుతూ ఉంటాడు. అల్లరి చిల్లరగా తిరగడం ఆయన బిజీ, ఆయన దగ్గర డబ్బులు ఎక్కడుంటాయి అని కొద్దిగా ఎగతాళిగా మాట్లాడతాడు. అప్పుడు కుమార్ ఇలా అంటాడు, బాబాయ్, ఇప్పుడు అది కాదు విషయం. విషయం ఏమిటంటే, నీ దగ్గర సమోసాలు బాగుంటాయని నేను, సమోసాలు అస్సలు బాగోవు అని వాడు, పందెం వేసుకున్నాం బాబాయ్. ఇప్పుడు ఏం చేద్దామంటావు బాబాయ్, చెప్పు అని అంటాడు. ఏముంది, సమోసా తీసుకొని తినండి. అప్పుడు బాగుంటే బాగుంది అని చెప్పండి, బాలేకపోతే బాగోలేదు అని చెప్పండి. అప్పుడు కుమార్ మనసులో ఇలా అనుకుంటాడు, అరే ఈ ముసలోడు రెచ్చిపై సమోసాలు ఇస్తాడనుకుంటే డబ్బులు ఇవ్వకుండా సమోసా ఇచ్చేలా లేడే అని ఆలోచించి ఇలా అంటాడు, సరే బాబాయ్, తిని చెప్తాం, సమోసా ఇవ్వు. సరే కుమార్, సమోసా 10 రూపాయలు, డబ్బులివ్వు, ఇస్తాను అని అంటాడు. అరే బాబాయ్, ముందు సమోసా ఇవ్వు, తిని బాగుంటే ఇస్తాను, తర్వాత బాగోలేకపోయినా కూడా ఇస్తాననుకో. ఏంటి, సమోసా తిన్న తర్వాత డబ్బులు ఇస్తావా? అది నీ నమ్మాలా? నీ దగ్గర 1 రూపాయి కూడా ఉండదు, నీ మొహానికి పందెం అవసరమా? పోరారే అని సమోసా వ్యాపారి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా చూస్తున్న రవి తనలో తాను నవ్వుకుంటూ, సరేరా కుమార్, డబ్బులు ఇవ్వకుండా అన్నీ వస్తాయన్నావు కదా, ఎలా వస్తాయో కొద్దిగా ఆలోచించు, నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తా అని వెక్కిలిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా చూసిన కుమార్కి చాలా కోపం వస్తుంది. రేయ్, నన్నే ఎగతాళి చేస్తారా, ఉండండిరా, మీ పని చెప్తా అని అనుకుంటాడు. మరుసటి రోజు సమోసా వ్యాపారి ఊరంతా సమోసాలు అమ్మి టీ తాగడం కోసం సైకిల్ పెట్టి టీ తాగడానికి వెళ్తాడు. ఇదంతా చూస్తున్న కుమార్ సమోసాలు దొంగతనం చేయడానికి చప్పుడు చేయకుండా మెల్లిగా వస్తాడు. అలా సైకిల్ దగ్గరికి వచ్చి సమోసా తీసుకుంటూ ఇలా అనుకుంటాడు, వీళ్ళు నన్ను చాలా అవమానించారు, నన్ను తక్కువ అంచనా వేశారు, వీడికిలా కాదు అని సైకిల్ మొత్తం తీసుకొని వెళ్లిపోతాడు. చప్పుడు చేయకుండా మెల్లిగా సైకిల్ సమోసాలు దొంగతనం చేసి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అంతలో సమోసా వ్యాపారి కుమార్ని చూస్తాడు. వెంటనే గట్టిగా ఇలా అరుస్తాడు, అయ్యో దొంగ, దొంగ, నా సమోసాలు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. రే కుమార్, నా సమోసాలు ఎత్తుకెళ్తున్నాడు, పట్టుకోండ్రా, వాణ్ణి పట్టుకోండ్రా. రే కుమార్, ఆగరా, ఆగరా అని సైకిల్ వెనక వ్యాపారి కూడా పరిగెడుతూ వస్తాడు.
కుమార్ అలా అరుస్తూ ఉంటే వేగంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తాడు. వెనకాలే సమోసా వ్యాపారి కూడా వస్తాడు. ఇంతలో కుమార్ సైకిలుకు ఒక కుక్కపిల్ల అడ్డం వస్తుంది. దాన్ని తప్పించబోయి కుమార్ కింద పడతాడు. అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న ఓ పెద్ద మనిషి, రేయ్ ఆగరా, సిగ్గుందా? కష్టపడి పని చేసుకోని బతకరా అంటే ఇలా దొంగతనాలు చేస్తావా? సిగ్గులేని విధవా, ఆ ముసలోడి కష్టాన్ని దొంగతనం చేస్తావా? నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదురా అని కొట్టబోతూ ఉంటాడు. అంతలో ఆ సమోసా వ్యాపారి ఇలా అంటాడు, అయ్యా అయ్యా, వాడినేం కొట్టకండి అయ్యా, వాడేం నా దగ్గర దొంగతనం చేయలేదు. ఇందులో నాదే పొరపాటు, క్షమించండి అయ్యా, వాడిని వదిలేయండి అని అంటాడు. ఏంటి పెద్దాయన అలా అంటావు? నువ్వే కదా దొంగ దొంగ పట్టుకోండి అని అరిచావు. అలా ఏం లేదయ్యా, ఊరికే అరిచాను, నన్ను క్షమించండి అయ్యా అని అంటాడు. ఆ మాటలు విని ఆ పెద్ద మనిషి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు కుమార్ దీనంగా మొహం పెట్టి, బాబాయ్ నన్ను క్షమించు బాబాయ్ అని వేడుకుంటాడు. ఇందులో నీ తప్పేముందిరా, నువ్వు సమోసా అప్పుగా అడిగావు, నేనివ్వలేదు, నీ కోపం వచ్చి ఈ పని చేసావు అంతే. కుమార్ ఆ మాటలు విని తన మీద తనకే అసహ్యం వేస్తుంది. తనలో తాను చాలా బాధపడతాడు. అయినా ఇలా దొంగతనాలు చేసి బ్రతకడం కంటే చచ్చిపోయేది మంచిదిరా. కష్టపడి పని చేసి నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్యను సంతోషంగా చూసుకోరా. ఇలా ఊరికి అల్లరి చిల్లరగా తిరిగితే ఇలాంటి తప్పుడు పనులే చేస్తావు. నీకు సమోసాలు ఊరికే ఇవ్వడం వల్ల నాకేం పెద్ద నష్టం రాదురా, కానీ అలా ఒక బిచ్చగాడికో కుక్కలకు మాత్రమే పెడతాం. నీవు కూడా అలా అయితే తీసుకొని తిను, నేను ఏమీ అనను అని అంటాడు. ఆ మాటలు విని కుమార్, నన్ను క్షమించు బాబాయ్, నా కళ్ళు తెరిపించావు, ఇక నుంచి నేను ఏ తప్పుడు పని చేయను, నన్ను క్షమించు బాబాయ్, క్షమించు అని కాళ్ళ మీద పడతాడు. సరేరా, బాధపడకు, ఇక నుంచైనా మంచిగా బ్రతుకు అని వెళ్ళిపోతాడు. తరువాత కుమార్ ఒక ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ తన భార్యని సంతోషంగా చూసుకుంటూ ఉన్నాడు.